భరత్ గారిని మాట్లాడొస్తుందిగా కోరుకుంటున్నాను. సార్ కమ్ ఫార్వర్డ్. సో సభాయ నమః. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం ఈవెంట్లోనే చెప్పాను, ఇప్పుడు మేబీ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టైం మూవీ కథ ఫస్ట్ టైం నేను విన్నాను, ఎందుకంటే హేమంత్ గారు ఫస్ట్ టైం వినిపించింది నాకు. సో స్టోరీ కానీ లేకపోతే అడిషన్స్లో కానీ మొదటి నుంచి ఉన్నాను. రెండు విషయాలు, ఇప్పుడు హేమంత్ అన్న అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. గాయత్రి గుప్తా గారు హేమంత్ అన్న అని పిలిచారు కదా, ఆయన ఏం చెప్పారంటే నేను హీరోయిన్కి రాఖీ కట్టి సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు బాగా మీటూ మూమెంట్ ఏదో నడుస్తుండే. సార్ ఇక్కడ కూడా మీరు న్యూస్లో ఒక లైన్ ఇచ్చారు కదా సార్ వైరల్ అవడానికి. సో ఫస్ట్ డైరెక్టర్ అవుతాను నేను, రాఖీ కట్టి మూవీ చేస్తా అని ఆయన నాకు చెప్పింది గుర్తు. చేశారా సార్ అది? ఓకే ఓకే, ఒక్కసారి మీరు కూడా మధ్యలో కొంచెం రండి సార్ ఇక్కడికి. మీరు రాఖీ కట్టారా? మీకు రాఖీ కట్టారా? సారీ, రాఖీ కట్టలేదు, కానీ అగ్రిమెంట్లో సిస్టర్ అని మెన్షన్ చేశాము. సిస్టర్ అని మెన్షన్ చేశారు. జాగ్రత్త అండి, ఆస్తులు అడుగుతారేమో మెన్షన్ చేసింది చూపించి. ఓకే, సో ఇట్స్ ఏ కంప్లీట్లీ హేమంత్ గారు రెడ్డి, ఇట్స్ ఏ కంప్లీట్లీ డైరెక్టర్స్ మూవీ. ఇంతకుముందు తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పారు కదా, రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఈవెన్ మ్యూజిక్లో కూడా పాట కూడా మీరు రాశారా? ఒక పాట రాశారు, ఇన్వాల్వ్మెంట్ ఉంది. సార్ మీరు ఏం చెప్పినా మైక్ కొంచెం దగ్గరగా చెప్పాలి సార్. మీ తల ఎటు తిరిగినా మైక్ కూడా తిరగాలి సార్ ఇక్కడ. టీవీలో మైక్ పెట్టుకోలేదు, అదే నాకు తెలుసు. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. సో ఆటోమేటిక్గా మైక్ క్యాచ్ చేసి కాబట్టి. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ డైరెక్టర్ మూవీ. సింగిల్ డిజిట్ క్యారెక్టర్స్తో, అంటే 10 మంది లోపే క్యారెక్టర్స్ ఉంటారు సినిమాలో. నాకు ఎగ్జాక్ట్లీ 7 8 తెలీదు. ఎక్కడ బోర్ కొట్టదు. నార్మల్గా 100 క్యారెక్టర్లు ఉన్న సినిమా బోర్ కొడుతుంది. బట్ 2.5 hours 3 hours రన్నింగ్, 2 hours రన్నింగ్ టైం ఎక్కడా కూడా బోర్ కొట్టదు. నాకేంటంటే ఇప్పుడు ఈ మధ్య డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్ తక్కువైపోయినాయి. కెప్టెన్ ఆఫ్ షిఫ్ట్ అన్నది అయిపోయింది. అంటే ఒక హీరో ఇమేజ్, దానికి అనుగుణంగా కథను అనుకోవడం, అంటే అది కన్విన్సింగ్గా ఉండట్లే. మూస సినిమాలు అయిపోయినట్టు అనిపిస్తుంది తెలుగు కానీ వేరే ఇండస్ట్రీస్లో కానీ. అంటే బియాండ్ ది సినిమా అంటేనే ఒక ఇమాజినేషన్ కదా, ఆ ఇమాజినేషన్ ఆలోచించలేకపోతున్నారు. ఎట్లా ఆలోచిస్తారంటే ఒక హీరో వచ్చి ఒకళ్ళే 100 మందినో 200 మందినో కొట్టడం, నరికేయడం, చంపడం, ఇట్లా సినిమాటిక్ అన్నది అయిపోయింది. దాన్ని కూడా కన్విన్సింగ్గా తీయవచ్చు. ఇప్పుడు హేమంత్ గారి ఎవరైతే ఇన్స్పిరేషన్ రాజమౌళి ఉన్నారు, RRRలో రామ్ చరణ్ ఒక్కడే 100 మందిని కొట్టినా మనకు అనిపించదు, అది కన్విన్సింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఆ ఇంటర్వెల్ పార్ట్ కూడా ఒకటేసారి అన్ని జంప్ చేయడం, ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా ఉంటాయి. సో అట్లా మిగతా డైరెక్టర్స్ ఎందుకు ఆలోచించట్లేదు, కేవలం మూస ధోరణిలో. నేనైతే థియేటర్స్ వెళ్ళడం బంద్ చేశా. లాస్ట్ మూవీ బహుశా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అనుకుంటా. మిగతా ఓటీటీలో ఏమైనా చూస్తున్నా, లేకపోతే లేదు. సో మీ సినిమా August 15th ముందే చూశాను, దాని తర్వాత చూశాను ఇది. సో డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్ రావట్లేదు, ఇది కంప్లీట్లీ డైరెక్టర్ సెంట్రిక్ మూవీ. మొత్తం ఏంటంటే హీరో ఎలివేట్ అవుతాడు, ఒక హీరోకి అనుగుణంగా, ఆల్రెడీ ఎలివేట్ అయిన హీరోకి అనుగుణంగా రాసుకుంటున్నారు తప్ప కథ బేస్డ్గా రావట్లేదు చూస్తే కనుక. అంటే నేను ఒక 10-12 years బ్యాక్ వచ్చింది కానీ. సో ఇది ప్యూర్గా ఒక కొత్త ప్రపంచం ఉంటే ఎట్లా ఉంటుంది, కరోనా తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటుందన్న దాని మూవీ. సింగిల్ డిజిట్ క్యారెక్టర్లో ఎక్కడ కూడా ఏమీ లేకుండా, బోర్ కొట్టకుండా తీసిన మూవీ. నేను మళ్ళీ లాస్ట్ టైం దానిలో కూడా చెప్పాను, విఎఫ్ఎక్స్కు 100 కోట్లు అవసరం లేదు. విఎఫ్ఎక్స్ 100 కోట్లు పెట్టి తీసి ప్రొడ్యూసర్లను ముంచుతున్నారు డైరెక్టర్లు. ఎందుకంటే సక్సెస్ అయ్యేటివి విఎఫ్ఎక్స్తో 10 సినిమాలు తీస్తే ఒకటి కూడా సక్సెస్ కావట్లేదు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది నాసిరకం విఎఫ్ఎక్స్. కొన్ని సినిమాలు 500 కోట్లు పెట్టి తీసిన విఎఫ్ఎక్స్ కూడా నాసిరకం విఎఫ్ఎక్స్గా కనిపిస్తాయి. కానీ చాలా తక్కువ ఖర్చుతో, tens of crores బడ్జెట్తో ఇంత బాగా విఎఫ్ఎక్స్ తీయవచ్చా అని హేమంత్ నిరూపించాడు. సినిమా చూసిన వాళ్ళు డెఫినెట్గా ఇది ఒప్పుకుంటారు. రేపు 22వ తారీఖు విఎఫ్ఎక్స్ ఇంత తక్కువ ఖర్చులో ఇంత బాగా తీయవచ్చా, విఎఫ్ఎక్స్కు 100 కోట్లు అవసరమా, ప్రొడ్యూసర్ల సొమ్ము తగలేయడం అవసరమా విఎఫ్ఎక్స్ పేరుతో అన్నదాన్ని ఖచ్చితంగా హేమంత్ ప్రూవ్ చేస్తాడు. చాలా అద్భుతంగా ఉన్న అన్ని క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. అన్వికాకు మంచి పేరు వస్తుంది, సౌరభ్
జీకి చాలా మంచి పేరు వస్తుంది. గాయత్రి గుప్తా ఆల్సో. సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. సో దీనిలో నటించిన వాళ్ళకి అందరికి కూడా డెఫినెట్లీ మైమ్ గోప్యా ఎస్. సో ఆయన సంబంధించిన క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ప్లీజ్ అంటే నేను సినిమా ఇష్టపడే వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒక చిన్న సినిమాకి ఇటువంటి సినిమాకు ప్రోత్సాహం ఇస్తే కనుక డెఫినెట్గా ఇటువంటి డైరెక్టర్లు ఇటువంటి సినిమాలు చాలా వస్తాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమా కష్టాలు ఏందో నాకు తెలుసు. హేమంత్ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సినిమా కష్టాలు అంటాం కదా, ఆ సినిమా కష్టాలన్నీ కూడా పడి ఆయన మొత్తం ఇవన్నీ చేసి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ రాజమౌళి గారు ఏకలవ్య శిష్యుడుగా చేశారు. డెఫినెట్గా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా ఇది థియేటర్లో ప్లస్ ఓటీటీలో వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలామంది చూస్తారు. థియేటర్లో అంటే అతడు సినిమాలాగా ఓన్లీ సినిమాలోకి వచ్చిన తర్వాత సక్సెస్ కాకుండా థియేటర్లో ప్లస్ ఓటీటీలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ స్పీచ్ ద్వారా జీ న్యూస్ CEO భరత్ గారు న్యూస్ అని వేరే ఛానల్లో వచ్చాయని చెప్పారు ఇన్ఫర్మేషన్. వెళ్ళాక చూసుకోండి ఎవరెవరు రాస్తారో నాకు తెలియదు.